సినిమాలకి ఇప్పుడు బూతులే పెద్ద దిక్కన్నట్టు కనిపిస్తోంది. అవి లేకుండా సినిమాలు హిట్ అవడం కష్టం అనుకుంటున్నారో ఏమో ఏరి కోరి మరి బోల్డ్ కంటెంట్ ను చొప్పిస్తున్నారు. మరి బూతులు నిజంగానే సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయా? కంటెంట్ లేకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్లో వర్షం కురిపిస్తాయా? బూతులు ఇప్పుడు తారక మంత్రాలైపోతున్నాయి. తర్వాత సంగతి తర్వాత, ముందు బూతు మాటల్ని నింపేసి జనాలని అట్రాక్ట్ చేసేస్తే చాలు అన్నట్టుగా తయారయ్యారు మేకర్స్. ముఖ్యంగా కాలం మారిందా లేక సినిమాలను చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిందా తెలీదు. కానీ ఈ కాలంలో సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో వదిలే టీజర్ ట్రైలర్లలో విచ్చలవిడి బూతులు నింపుతూ హద్దులు కూడా దాటేస్తున్నారు. గతంలోనూ ఉన్నా తాజాగా ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. నిజంగా బూతులు సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తాయా అంటే కొంతవరకు వాటి ప్రభావం ఉండొచ్చు. కానీ ఎలాంటి సందర్భమూ లేకుండా క్యారెక్టర్లు అలవోకగా బూతులు మాట్లాడేస్తే ఏ ఆడియన్కైనా చిర్రెత్తుకొస్తోంది. కొంతకాలం క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. అయితే అదే ఒక రకంగా సినిమాకు బజ్ తీసుకురావడంలో హెల్ప్ అయిందన్న విషయాన్ని కొట్టిపారేయలేం. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అర్జున్ రెడ్డి పాత్ర అలా మాట్లాడడంలో తప్పు లేదని, సందర్భం అలాంటిదని అంతా సర్దుకున్నారు. ఇక ఫలక్నుమా దాస్, దమ్కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా వంటి సినిమాలతో బూతు పురాణంలో ముందున్నాడు విశ్వక్. వీటిలో ఫలక్నుమా దాస్ తప్ప మిగతా సినిమాలు బొక్కబోర్లా పడ్డ పరిస్థితి. దీన్ని బట్టి సినిమాలని బూతులు నిలబెట్టలేవన్న సత్యాన్ని మేకర్స్ గ్రహించే ఉండాలి. ఇక తాజాగా రిలీజ్ అయిన తెలుసు కదా ట్రైలర్లో కూడా సిద్ధు బూతులను గట్టిగానే వాడాడు. ఇప్పుడు వాటి చుట్టే సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది కూడా. ఇక తాజాగా వచ్చిన ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ లో మహిళలను కించపరుస్తూ బూతు పురాణం పఠించాడు డైరెక్టర్ నరసింహానంది. ఈ దర్శకుడే 1940లో ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు అందుకోవడం కాస్త ఆశ్చర్యమే. అవార్డు వచ్చినా రివార్డులు రాలేదనేమో ఈ బాట పట్టాడు. ఇక వదిలిన టీజర్ లో పచ్చి బూతులు తప్ప మరేం లేదు. దీంతో ఫైర్ అయిన మహిళా సంఘాలు అవసరమైతే సెన్సార్ బోర్డును ముట్టడిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చూడాలి మరి ముందు ముందు ట్రెండ్ అంటూ అడల్ట్ కంటెంట్ ని చొప్పిస్తున్న తెలుగు సినిమాలు ఎక్కడి వరకు టర్న్ తీసుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.